గత కొద్ది రోజులుగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణ గారి మాటలు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు, ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తున్న కథనాలు దేనికి సంకేతం అంటే ఖచ్చితంగా మారిన ఏబిఎన్ రాధాకృష్ణకి సంకేతం అని నేను అంటాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారి మనసులో ఏముందో బయటకు చెప్పలేకోలేక, ఈరోజు ఆయన బాధలు బయటకు చెప్పుకోలేక, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ రాధాకృష్ణ మారిన రాధాకృష్ణనో లేకపోతే 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత చాదస్తం పెరిగిన రాధాకృష్ణ మనకు కనపడుతుంది తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీకి గతంలో సపోర్ట్ చేసిన ఆంధ్రజ్యోతి మనకు కనపడట్లేదు. గత కొద్ది సంవత్సరాలుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కోసం, ఎన్టీఆర్ గారి కుటుంబం కోసం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కోసం పనిచేసిన మాట వాస్తవం. కానీ ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పనిచేస్తుందా అన్న ఒక డౌట్ అయితే అందరికీ వస్తుంది. ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళు రాస్తున్న కథనాలు నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి, జిల్లా స్థాయి దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల దాకా ఈరోజు ఎమ్మెల్యేలు మొదలుకొని, మినిస్టర్లు మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వరకు అందరి మీద నెగిటివ్ కథనాలు రాస్తున్నారు, నెగిటివ్ ప్రసారాలు పబ్లిసిటీ చేస్తున్నారంటే వీళ్ళు దేనికి సంకేతం? అసలు వీరు నిజంగానే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారా? కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఈరోజు ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న చిన్న చిన్న పొరపాట్లు భూతద్దంలో పెట్టి దాన్ని బయటికి చూపించే ప్రయత్నం చేసి ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్తాను నేను. ఎందుకంటే మారిన రాధాకృష్ణకి మారిన నారా చంద్రబాబు నాయుడు కనపడలేదు. ఈరోజు ఏం రాస్తున్నాడంటే మారిన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక 20 నిమిషాలు ఒక వీడియో పోస్ట్ చేశాడు గత 2-3 రోజుల ముందు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రాధాకృష్ణ గారికి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బారిన పడి, జగన్మోహన్ రెడ్డి ఆయన ఛానల్ బ్యాన్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేశాడు. ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్ని బొక్కలేయలేదు, జగన్ ఛానల్ని బ్యాన్ చేయలేదు, లేకపోతే జగన్ ఈరోజు నాయకులందరినీ అరెస్ట్ చేయలేదన్న బాధలో, ఉక్రోషంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద రెచ్చగొట్టే విధంగా, చంద్రబాబు నాయుడు గారిని ప్రోవోక్ చేసే విధంగా ఈయన ప్రచారం చేస్తున్న ప్రచారాలు చూస్తూ ఉంటే నిజంగా ఈయనకి కనీసం ఇంగిత జ్ఞానం ఉందలేదు నాకు అర్థం కాలేదు. రాధాకృష్ణ గారు నేను ఒకటే అడుగుతున్నా, మీ దృష్టిలో మారిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది స్వామి? అసలు అంటే ఏం మారాలో చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో పెట్టుబడులు ఆకట్టుకోవడం కోసం, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరగడం కోసం, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం కోసం ఆయన నిద్రాహారాలు మాని అబ్బా కొడుకు ఇద్దరు రాత్రింబోలు పనిచేస్తున్నారు. అది మీకు నచ్చట్లేదా? ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేయాలని మీరు అంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ తీసుకొచ్చి బొక్కలు వేయాలి మీ ఉద్దేశం అంటే? ఈరోజు ఎవరైతే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అవినీతికి పాల్పడి, రాష్ట్రంలో ప్రజల మీద దాడులు చేసి, రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా చేస్తున్నారో అలాంటి నాయకుల్ని, మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరినీ కూడా లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అది మీకు కనపడట్లేదా? ఈరోజు నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఆయన చేసిన యువగలం పాదయాత్ర మీకు కనపడలేదా? యువగలం పాదయాత్ర చేయకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిండేదా? యువగలం పాదయాత్ర మొదలు పెట్టక ముందు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా నిస్సహాయ స్థితిలో, జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు బయటికి వచ్చి ప్రచారం చేయలేని పరిస్థితి, బయటకు వచ్చి సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేని పరిస్థితి, బయటకు వచ్చి ఏ డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని మేల్కొల్పింది యువగలం పాదయాత్ర. నారా లోకేష్ గారు బయటకు వచ్చి, నారా లోకేష్ గారు మళ్ళీ ఈరోజు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ కూడా మళ్ళీ పురిగొల్పే విధంగా అందరినీ బయటకు తీసుకొచ్చి మాట్లాడించిన మాట వాస్తవం కదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ముఖ్య కారణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉన్నారో, యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారు అంతే ఉన్నారు. అది మీకు నచ్చట్లేదు. ఈరోజు యువగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గారు కొంచెం పుంజుకొని ఒక లీడర్షిప్, ఒక నాయకుడిగా ఎదిగిన మాట వాస్తవం కాదా? మీరు ఎందుకు అది నోటీస్ చేయలేకపోతున్నారు? అంటే నారా లోకేష్ గారు మీకు వచ్చి వంకాయలు కోయలేదు, నారా లోకేష్ గారు మీకు వచ్చి గులాంగిరి చేయలేదు, నారా లోకేష్ గారు వచ్చి మీ దగ్గర సలహాలు తీసుకోలేదని ఒక కోపంతో ఈరోజు నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మీరు రాతలు రాస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తర్వాత తెలుగుదేశం పార్టీలో అంత స్ట్రాంగ్ నాయకత్వం ఎవరు ఉందంటే అది నారా లోకేష్ గారిదే. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా బలపరుస్తున్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికి కూడా బలమైన విశ్వాసం ఉంది. మీకు ఎందుకు అది లేకపోతుంది? ఎందుకు మీరు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయలేకపోతున్నారు? అంటే మీకు వచ్చి సార్ అని చెప్పి సలాం చేయకపోతే మీరు ఇంత దారుణమైన రాతలు రాస్తారా, ఇలాంటి ప్రసారాలు చేస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఈరోజు నేను రాధాకృష్ణ గారికి ఒకటే చెప్తున్నా,
తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసింది. ప్రజల ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలోకి వెళ్ళాలా, రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు రావాలా, రాష్ట్రంలో మళ్ళీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి యువత ఉద్దేశం. రాష్ట్రంలో అవతాతలు మళ్ళీ అన్ని అభివృద్ధి పనులు జరిగి వాళ్ళకి కావాల్సిన పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చి అవతాతల దగ్గర నుంచి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలి. అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండి మహిళలు మళ్ళీ స్వేచ్ఛగా స్వాతంత్రంగా బయట తిరగాలి. అది ప్రజల ఆకాంక్ష, ప్రజలు కోరుకున్నది. ఆ నాయకత్వం కోసం, అలాంటి ప్రభుత్వం కోసం, ఆ గవర్నెన్స్ కోసమే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రభుత్వాన్ని ఇచ్చారు, ఈరోజు పవర్ ఇచ్చినారు. అది చేస్తుంటే ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తుంటే అది మీరు నచ్చక, మీ మనసులో మాట బయటికి చెప్పుకోలేక ఏదో చెప్తారు, మంది ఎక్కువ కొద్ది మజ్జిగ చల్లగవుతుంది అన్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఛానల్ ఎక్కువ అవడం వల్ల మీకు రావాల్సిన యాడ్స్ కొన్ని తగ్గి ఈరోజు మీ రెవెన్యూ తగ్గిందో, లేకపోతే మీ టీఆర్పీ రేటింగ్ తగ్గిందో మాకు తెలియదు. కానీ దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేకపోతే మీకు నారా లోకేష్ గారు వచ్చి సలాం కొట్టలేదని బాధపడి అలాంటి మాటలు రాస్తున్నారో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీ ఛానల్లో ప్రసారాలు, మీ పేపర్లో వస్తున్న కథనాలు అయితే తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగానే ఉంటున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు మంచి చేయాలనుకుంటున్నారో చెడ్డ చేయాలనో తెలియదు, కానీ ప్రజలైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూస్తున్నారు. నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఈరోజు బలంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ విశ్వసిస్తుంది. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రొవోక్ చేసినా, ఎంత రెచ్చగొట్టే మాటలు చేసినా, మాట్లాడినా ఎవరు ఇక్కడ వినే పరిస్థితి లేదు. గత 30-40 సంవత్సరాల రాజకీయం వేరు, ఇప్పుడున్న రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయాలకి మీ మాటలకి నిజంగానే ఎక్కడ పొంతన ఉండట్లేదు. అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు చాదస్తం తగ్గించుకొని రియాలిటీకి దగ్గరగా వచ్చి ప్రజలకి కావాల్సిన మంచి చెడుల గురించి మాట్లాడితే మీ ఛానల్ మీద విశ్వాసం పెరుగుతుంది, మీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీ మీద కొంచెం గౌరవం పెరుగుతుంది. అది చూసుకోవాలి. కానీ ఇలాంటి ప్రోవోక్ చేసే మాటలు, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు, ఇలాంటి కథనాలు రాసి కూటమి ప్రభుత్వం మీద బురదజల్లే పదంగా మీరు రాసే కథనాలు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని కూడా ఒక సాక్షి ఛానల్ అనే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.